కొన్ని రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఫ్రెండ్లీ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరాన్తో పీస్ డీల్ కుదుర్చుకున్న అమెరికాకు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు బ్రేక్ పడుతుందన్న ఆందోళన నెలకొంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇజ్రాయెల్కు సుత్తిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. తాము లేకపోతే ఇజ్రాయెల్ లేదన్నారు. అయితే దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తన ఫ్రెండ్షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడారు. అధ్యక్షుడు ట్రంప్ నేను కోరుకున్నవన్నీ చెయ్యరు, అలాగే నేను కూడా ఆయన కోరుకున్నవన్నీ చేయనంటూ నెతన్యాహు చెప్పారు. తాము వేర్వేరు దేశాలకు నాయకులమని, కొన్నిసార్లు తమ అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయన్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లా గ్రూపుల నుండి ఇజ్రాయెల్కు సమస్యలు పెరుగుతున్నాయని, అందుకే ముందస్తు చర్యలు తప్పట్లేదన్నారు. సౌత్ లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం ఉంటుందన్నారు. తమ భద్రత కోసం ఎన్ని రోజులైనా సైన్యాన్ని మోహరించే ఉంచుతామన్నారు. ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశమని, తమ లెక్క తమకు ఉంటుందన్నారు. డొనాల్డ్ ట్రంప్ తాము కోరుకున్నవన్నీ చేయరని, అలాగే తాను కూడా ఆయన కోరుకున్నవన్నీ చేయనంటూ అమెరికన్ లీడర్లకు క్లారిటీ ఇచ్చేశారు నెతన్యాహు.